సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హలో సుమన్ టీవీ. హాయ్ స్టూడెంట్స్. ఈరోజు మనం వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ క్వాంటమ్ నంబర్స్ గురించి చెప్పుకుందాం. వెరీ ఇంపార్టెంట్. సో మెయిన్ ఎలక్ట్రాన్ డీటెయిల్స్ గురించి, యాటంలో ఉన్న ఎలక్ట్రాన్స్ డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి 4 క్వాంటమ్ నంబర్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, అండ్ దే ఆర్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, అజిముథల్ క్వాంటమ్ నంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ అండ్ స్పిన్ క్వాంటమ్ నంబర్. సో వీటి సిగ్నిఫికెన్స్ గురించి చెప్పుకుందాం. సో ఫస్ట్ది వచ్చేసి ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. Principal quantum number. So quantum number. So this principal quantum number is introduced by Niels Bohr. It is denoted by n and n equal to 1, 2, 3, 4. Ante principal quantum number explains about orbits number. You know, it is familiar. n ante eppudu manam orbit ni ఇండికేట్ చేయడానికి యూజ్ చేస్తాం. షెల్ అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ అనేది ఆర్బిట్ నంబర్ని ఇండికేట్ చేస్తుంది. సో బోర్ ఏం అబ్జర్వ్ చేశాడంటే, లాస్ట్ క్లాస్లో చెప్పాం, హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అని. ఎలక్ట్రాన్ హయ్యర్ ఆర్బిట్ నుంచి లోవర్ ఆర్బిట్కి జంప్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ టు ఫస్ట్, ఒక లైన్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ షెల్స్. ఓకే, సో మెయిన్లీ ఈ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ 8 ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్. అది సిగ్నిఫికెన్స్. ఓకే, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ ఏమిటి? ఇట్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ద ఆటమ్. n ఈక్వల్ టు 1 అంటే ఫస్ట్ ఆర్బిట్లో ఉంది, n ఈక్వల్ టు 2 సెకండ్ ఆర్బిట్. ఓకే, పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్. అలాగే ఇట్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ సైజ్ ఆఫ్ ఆర్బిట్. సైజ్ ఓకే, ఆర్ రేడియస్ ఆఫ్ ఆర్బిట్ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎలా? ఒక ఫార్ములా ఉంది. రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్ ఈక్వల్ టు 0.529 ఇంటూ n స్క్వేర్ యాంగ్స్ట్రామ్ యూనిట్స్. ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనం ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్ రేడియస్ కనుక్కోవచ్చు. యాంగ్స్ట్రామ్ యూనిట్స్లో జస్ట్ 0.529 ఇంటూ 1 స్క్వేర్ ఫస్ట్ ఆర్బిట్ ఇంటూ 2 స్క్వేర్. ఓకే, ఇది మనం హైడ్రోజన్ యాటమ్కి యూజ్ చేయాలి. హైడ్రోజన్ లైక్ స్పీషీస్ అనుకోండి, అంటే సింగిల్ ఎలక్ట్రాన్ స్పీషీస్కి, ఇక నేను దీన్ని డివైడెడ్ బై Z అని రాస్తాను. ఇక్కడ Z అనేది అటామిక్ నంబర్. సో ఈ ఫార్ములాని మనం ఓన్లీ సింగిల్ ఎలక్ట్రాన్ స్పీషీస్కి యూజ్ చేయాలంటే కంటైనింగ్ 1 ఎలక్ట్రాన్. అది హైడ్రోజన్ యాటమ్ అయితే Z ప్లేస్లో 1 తీసుకోవాలి అటామిక్ నంబర్. ఇంకా డైరెక్ట్ రేడియస్ క్యాలిక్యులేషన్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫార్ములా. సో అలాగే ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ద ఆర్బిట్, nth ఆర్బిట్, -13.6 డివైడెడ్ బై n స్క్వేర్ ఇంటూ Z స్క్వేర్. ఇది ఎలక్ట్రాన్ వోల్ట్ పర్ యాటమ్ అనే యూనిట్స్లో మెజర్ చేస్తాం. సేమ్ ఇంతకుముందు చెప్పినట్లు Z అనేది అటామిక్ నంబర్ ఆఫ్ సింగిల్ ఎలక్ట్రాన్ స్పీషీస్ అంటే కంటైనింగ్ ఓన్లీ 1 ఎలక్ట్రాన్ లైక్ He+, Li+2 అలా. ఓకేనా? సో అదే హైడ్రోజన్ యాటమ్కి Z ఈక్వల్ టు 1 కాబట్టి -13.6 బై n స్క్వేర్. సో n ఈజ్ ఆర్బిట్ నంబర్. ఇలా ఎనర్జీ ఆఫ్ ఆర్బిట్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సి ప్రాబ్లమ్స్ గురించి జస్ట్ టెక్స్ట్ బుక్ వెరిఫై చేస్తే చాలు, జస్ట్ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్స్ అంతే. అదేవిధంగా వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ద nth ఆర్బిట్ ఈక్వల్ టు 2.18 ఇంటూ 10⁸ డివైడెడ్ బై n ఇంటూ Z. ఓకే, సెంటీమీటర్స్ పర్ సెకండ్. ఇది వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్. చూడండి, రేడియస్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n స్క్వేర్. ఎనర్జీ, ఓకే, it is minus sign. See, as orbit number increases,
energy of electron also increases. Okay, even though it is in the denominator, but it is negative. Well, it is positive. Okay, velocity and orbit number inversely proportional. As orbit number increases, velocity of electron decreases. Okay, so by using these formulas, we can find out details regarding electron like position, size, energy and velocity. Okay, this is about principal quantum number. Then azimuthal quantum number. Azimuthal quantum number. So principal quantum number is denoted by n. Azimuthal quantum number is denoted by small letter l. Already చెప్పుకున్నాం principal quantum number shells ని indicate చేస్తుంది. Azimuthal quantum number subshells ని indicate చేస్తుంది. Subshells present in the shells. Okay, this indicates shells. అది సబ్షెల్స్. ఎలా? సో ఇక్కడ అగైన్ ఏంటి, ఇట్ ఈస్ అబ్జర్వ్ దట్ దిస్ లైన్ ఈజ్ స్ప్లిటింగ్ ఇన్ టు 2 lines. ఓకే, అంటే మీనింగ్ ఏంటి, ఫ్రమ్ సెకండ్ ఆర్బిట్ 2 electron transitions are taking place and that indicates that second orbit contains 2 subshells. అలా what are they? 2s 2p అలా కనుక్కున్నారు. అంటే ఈ లైన్ 2 lines-గా స్ప్లిట్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ సబ్షెల్స్. దట్ సబ్షెల్స్ డిపెండ్స్ ఆబ్వియస్లీ ఆన్ షెల్ నంబర్. ఓకే, అండ్ దిస్ ఎల్ వాల్యూస్ డిపెండ్స్ ఆన్ ఎన్ వాల్యూస్. ఎల్ వాల్యూ స్టార్ట్స్ ఫ్రమ్ 0, 1, 2, 3 అండ్ సో ఆన్. ఓకేనా? సో ఎల్ ఈక్వల్ టు 0 అన్నాం అనుకోండి, దట్ ఇండికేట్స్ ఎస్ సబ్షెల్. L equal to 1 indicate P subshell. L equal to 2 indicates D subshell. So, L values depends compulsory on N value. Okay, students. Alage, by using azimuthal quantum number, we can find out orbital angular momentum of electron. Okay, so orbital angular momentum of electron find out చేయొచ్చు. Orbital angular momentum equal to under root L into L plus 1, outside the root h by 2 pi. So orbital angular momentum ఇది very important of, for example 2p orbital కనుక్కోమన్నారు అనుకోండి, 2p ఆర్బిటాల్ కి ఆర్బిటాల్ యాంగిల్ ఆర్ 2p సబ్షెల్ కి. సో ఆల్రెడీ మనకు తెలుసు p సబ్షెల్ కి l ఈక్వల్ టు 1, అది సబ్స్టిట్యూట్ చేయడం ఇక్కడ. సో అండర్ రూట్ 1 into 1 plus 1 h by 2 pi. సో మెయిన్లీ ఫార్ములాస్ ఇంపార్టెంట్. అండ్ సిగ్నిఫికెన్స్, ఇట్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ షేప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్. ఓకే, దీని సిగ్నిఫికెన్స్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్స్ షేప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్. సో ఈ ఆర్బిటాల్ షేప్స్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో సిగ్నిఫికెన్స్ గుర్తుపెట్టుకోవాలి. అజిముథల్ క్వాంటమ్ నంబర్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ షేప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.